అభిమన్యుడు తర్వాత మీకు ఎంత గ్యాప్ వచ్చింది? పెద్ద గ్యాప్ ఏం లేదు, ఒక 2 years గ్యాప్ వచ్చింది. 2 years గ్యాప్ తర్వాత పెద్ద హీరో సినిమా చేయాలి. సో అది జరగలేదు కదా, దాని వలన ఒక 9 months దగ్గర 1 year మిస్ అయింది టైం. సో అదొక 6 months జరిగింది అనమాట. తర్వాత నేను మళ్ళీ దాన్ని నేను సెట్ చేసుకుని ఇంకో కథ చేసుకుని వెళ్ళటానికి అట్లా ఆ టైం పట్టింది, ఒక 9 months పట్టింది. సో టోటల్గా ఒక 2 years పట్టింది. సో అభిమన్యు క్వీన్ సెకండ్ ఫిల్మ్, నా సెకండ్ ఫిల్మ్ భద్రాద్రి రావటానికి. సో భద్రాద్రి సినిమా మన డైరెక్టర్ బాబీ కథ యాక్చువల్ చెప్పాలంటే. సో దానికి ఒక 3 years గ్యాప్ ఉంది అన్నమాట. సో ఓకే, ఈ 3 years గ్యాప్లో మీకు కళ్యాణ్ రామ్ గారు రికమెండ్ చేశారా ఎన్టీఆర్ గారిది, లేకపోతే మీరే డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా? లేదు, కళ్యాణ్ గారు మీరే డైరెక్ట్. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళదా? ఆంధ్ర వాళ్ళ కాదు అసలు. యాక్చువల్గా నేను ఆయనతో ఎన్టీఆర్ ఆయన సినిమాతో రావాలి బయటికి నేను లెక్క ప్రకారం అయితే. ఇది కూడా కదా, ఇది కూడా రావాలి. అయితే అప్పటికి ఆయన ఏంటంటే పెద్ద స్టార్ కదా. సో అయినా కూడా నేను ఆల్మోస్ట్ కథ ఓకే అయ్యి ఆయన దగ్గర సపోజ్ టు బి నాగా తర్వాత అనుకుంటా, అది మంది జరగాలి లెక్క ప్రకారం అయితే. ఓకే. సో ఒక 9 months 10 months దగ్గర ఆయనతో ట్రావెలింగ్ ఉంది నాకు. చేద్దాం మళ్ళీ అంటే చాలా క్లోజ్ ఉండేవాడు ఆయన కూడా, చాలా ఫ్రెండ్లీగా ఎంకరేజ్ చేసేవాడు. మళ్ళీ బాగుంది కదా అట్లా ఉండేది. అయితే ఏంటంటే ఆయనకున్న కమిట్మెంట్స్ ఆయన ఈక్వేషన్స్లో సెట్ అవ్వాల, లేకపోతే అప్పుడే జరగాలి. ఆ పీరియడ్లోనే నాగా తర్వాత జరిగిపోవాలి, సింహాద్రికి నాగకి మధ్యలో ఆ పీరియడ్లో జరగాలి యాక్చువల్ చెప్పాలి. ఓకే. సో అది ఆ పరిచయం ఉంది నాకు ఎన్టీఆర్. సో ఆయనతో పరిచయం ఉండటం వల్ల నేను నెక్స్ట్ ఇట్లా సినిమా జరుగుతున్నప్పుడు మధ్యలో కలవటం, ఆంధ్ర వల్ల చేయటం, ఈ సినిమా జరుగుతున్నప్పుడు కూడా ఆయన్ని కలవటం. సో నెక్స్ట్ వెళ్ళి ఇలా నేను అక్కంతో వంశీ ఇద్దరం కలిసి వెళ్ళి ఒక కథ ఏదో అనుకుని ఇట్లా అనుకున్నాము, ఇట్లా అంటే అది తను విని ఓకే చేద్దాం అనుకున్నాం. కానీ బట్ చిన్న వాటి వలన మిస్ అయ్యి ఇంకా. ఓ ఓకే. అయితే ఈ గ్యాప్ కూడా లేకుండా ఉండేది అది గనక. అయ్యో ఫస్ట్ స్టెప్పే పెద్దగా అడుగులు పెద్ద అయ్యేది. కానీ లేదులే, ఫస్ట్ సినిమా కూడా మంచిదే. వైజయంతి బ్యానర్. ఇంకోటి ఏంటంటే అసలు రాక్లైన్ వెంకటేష్ ఆయన కూడా ఉన్నారు, కన్నడ రాక్లైన్ వెంకటేష్ కూడా ఉన్నాడు. ఆయన రాక్లైన్ వెంకటేష్ ఉన్నాడు, దత్తు గారు. ఆయన ఉండడానికి కారణం ఏంటంటే రీమేక్ అవటం, అది ఆయన చేసి. రైట్. సో పెద్ద హ్యాండ్స్ అన్ని. అవును, ఆల్ బిగ్ హ్యాండ్స్. తర్వాత అది ఆడియో ఫంక్షన్ కూడా చాలా గొప్పగా జరిగింది అన్నపూర్ణ స్టూడియోలో, ఫ్లోర్ లో చేశారు. ఎవరు అసలు ఎంఎస్ రాజు గారు, అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, ఎంఎస్ రాజు గారు, ఇట్లా లెజెండరీ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చారు అప్పుడు. సో అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి కూడా ఏంటంటే అందులో ఆర్టిస్టులు కూడా సుహాసిని గారు, షావుకార్ జాని గారు, అట్లా అలీ గారు, అనంత్. సో నా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా హీరోయిన్ ఇద్దరు అప్పుడే జస్ట్. కానీ మిగిలిన రిమైనింగ్ ప్యాడింగ్ అంతా కూడా టెక్నీషియన్స్ శ్రీనివాస్ రెడ్డి, మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో అట్లా సాంగ్స్ కి ఫారెన్ వెళ్ళాము. అవునవును. మీరు భద్రాద్రి చేసే టైంకి సో అప్పుడు మీకు అనిపించిందా మళ్ళీ అంటే శ్రీహరి గారి దగ్గరికి వెళ్తున్నాం, మరి ఇప్పుడేమో ఫస్ట్ స్టార్టింగే రావటం మంచి హీరోతో వచ్చాం, సో మళ్ళీ శ్రీహరి గారి దగ్గరికి వెళ్తున్నాం, మరి కెరియర్ నెక్స్ట్ ఎటెళ్ళుద్దో అని ఆలోచన. అది నాకేంటంటే ఇంకా ఏమైపోయిందంటే ఆ టైంలో పెద్ద సినిమా పోయింది, చేతిలో నుంచి వెళ్ళిపోయింది. కరెక్ట్. సో రీజన్స్ ఏమైనా కానీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక సినిమా జారిపోతే ఒక చిన్నపాటి ఒక కైండ్ ఆఫ్ లుక్స్ తేడా ఉంటాయి పాపం, ఒకలాగా. సరే ఇప్పుడు ఒకటి నా మీద నాకు నమ్మకం ఉంది. నాకు అంటే శ్రీహరి కొంచెం అప్పుడు ఏంటంటే యాక్షన్ హీరోనే. ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా ఆడిన సినిమానే కదా, సినిమా కొడతాము. సో ఆ చిన్న అంటే కొంచెం మొండిగా ఉండేవాడిని నేను, చాలా మొండిగా ఉండేవాడిని. నాకు ఫస్ట్ కెరియర్ డైరెక్టర్ అవుతా ఉన్నప్పుడు అందరూ చాలా మంది తిట్టారు నన్ను, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉన్నావు నువ్వు పూరి గారి దగ్గర, నీకు నెలకి 50,000, ఆ రోజులు 50,000 శాలరీ వస్తుంది, నీకు చాలా మంచి అసోసియేట్గా పేరుంది, ఎందుకు కంఫర్ట్ లైఫ్ని పాడు చేసుకుంటావని. నేను వచ్చింది డైరెక్టర్ అవుదామని, డబ్బులు సంపాదించడానికి కాదు. డబ్బులే సంపాదించాలంటే సినిమా జనరల్గా ఎలా ఉంటుందంటే డబ్బుల కోసమే సినిమా ఫీల్డ్కి నాకు తెలిసి ఎవరు రారు.
ప్రొడ్యూసర్స్ ఎవరన్నా అనుకుంటారేమో కానీ డైరెక్టర్లోను కొంచెం టెక్నీషియన్స్ వీళ్ళు డబ్బులు సంపాదిద్దామని సినిమా ఇండస్ట్రీకి వస్తారని నేను అనుకోవట్లా. ఏదో సాధించాలి, ఏదో వాడికి ఒక కోరిక ఉంటుంది, నేను ఇదేదో చేయాలి, ఏదో ఏదో సాధించాలి, లేకపోతే ఇంకోలాగా లైఫ్ లీడ్ చేయాలి, ఇలాంటి ఏదో ఉంటుంది. డబ్బుల కోసం నేను కూడా అంతే, డబ్బుల కోసం కాదు. డబ్బుల కోసం అయితే నేను హ్యాపీగా రియల్ ఎస్టేట్లో ఉంటే బోల్డ్ అండి, ఈ పాటికి నేను బోల్డ్ 100 కోట్లు ఉండేయేమో అసలు. సో ఆ మైండ్ లేదు నాకు. సో డబ్బుల కోసం కాదు, కొట్టాలి అనే ఉద్దేశంతోనే అని చెప్పాను. అలాగే నేను అయ్యాను. సో అప్పుడు నాకు మొండిగా ఉండేవాడిని కదా, ఆ మొండితనం వలన శ్రీహరి ఆయన ఓకే నాకు ఆయన చాలా కథ వినగానే అదిరిపోయింది, మళ్ళీ ఈ సినిమా మనం చేద్దాం అని అంటాం. దాంట్లోకి రాజాని తీసుకురావడం, బాలాదిత్యని తీసుకురావడం, నిఖిత మంచి హీరోయిన్, అప్పుడు గజల మంచి హీరోయిన్. సో ఇట్లా ఒకళ్ళు తెచ్చుకొచ్చి నా కైండ్ ఆఫ్ సినిమా లాగా చేద్దాం అనుకున్నా. అది ఆల్మోస్ట్ 1 hour 40 minutes సినిమా చాలా బాగుంటుంది. లాస్ట్ ఒక 15-20 minutes డ్రాప్ అయింది. అది ఎందుకంటే క్లైమాక్స్ ఒక 2-3 వెర్షన్స్ అనుకుని వేరేలాగా ఏదో డిజైన్ చేసి చేసాము. అక్కడ దానివల్ల అది యావరేజ్ దగ్గర అయిపోయింది. అప్పటి వరకు చాలా బాగుందని లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అదిరిపోయే సినిమా అనే మాటలు వచ్చినాయి అనమాట. ఆ ఫీలింగ్ ఏం లేదు, నాకు రావాల్సింది వచ్చింది. టెక్నీషియన్గా నేను హ్యాపీ అనమాట. సో ఓకే, తగ్గుతున్నామనే ఫీలింగ్ అయితే ఏం కలగలేదు నాకు. సినిమా చేయాలి, చేశాను. ఓకే. ఇది జరుగుతున్నప్పుడు కళ్యాణ్ గారు రెగ్యులర్గా మేము మాకున్న పరిచయం, కలవటం, మాట్లాడటం. అప్పుడు కథ ఏం జరుగుతుంది ఏంటంటే, ఇట్లా మొన్నే కదా ఈ సినిమా వచ్చింది, ఇప్పుడు ఏదో కథ కథ ఏమన్నా ఉంది, ఎప్పుడు చెప్తావు అంటే చెప్తాను క్యాజువల్గానే అన్నా. అదే అసలు ఆయన అడుగుతాడని నేను అనుకోలేదు, నేను కూడా మామూలుగా కలదు చేస్తాను. కామన్గా ఎనీ హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు మీకోసం కథ చేస్తున్నాను అంటాం. హీరో కూడా ఏమంటాడు, డైరెక్టర్ వచ్చినప్పుడు ఏదైనా కథ ఉందా ఉంటే చెప్పు, మనం సరే కూర్చుందాం. ఇది కామన్గా జరిగేది కదా. సో అప్పుడు కథ అంటే 2-3 సార్లు కలిసినప్పుడు 3వ సారి 4వ సారి చాలా సీరియస్గా ఏంటి కథ చెప్పమంటే నువ్వు అంటే అదే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా జరుగుతుంది కదా. నేనేంటంటే ఒక సినిమా జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అవబోతుంది, ఆ సినిమా ఉండగా మళ్ళీ మనం కథ చెప్పి ఇంకొక సంవత్సరం ఇదంతా అయ్యే పని కాదు కదా, అవన్నీ నీకెందుకు, నువ్వు కథ చెప్పు ఫస్ట్ అని తను ఫోర్స్ చేస్తాడు యాక్చువల్లీ. అప్పుడు నా దగ్గర ఉన్న కథ ఏదో అనుకున్నాను, బట్ అది ఫస్ట్ హాఫ్ వరకు బాగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఆ కాన్ఫిడెన్స్ రాకపోయేటప్పటికి అప్పుడు వంశీ, నాకు వక్కంత వంశీ ఆల్రెడీ ఫ్రెండ్, తను రైటర్గా అప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయినాడు బాగా. అప్పుడు కిక్ జరుగుతుంది, కిక్ రన్నింగ్లో ఉంది. అప్పుడు బావా ఇలాగా కళ్యాణ్ గారు ఇలా అడిగారు, ఇద్దరం చాలా దేవుడిచ్చింది బావ నాకు, చాలా అంటే మంచిదన్నమాట, మంచి రిలేషన్ మా ఇద్దరికి. బావా ఇలాగా కళ్యాణ్ గారు చేస్తాన్నాడా అంటే చేస్తాన్నాడు బావా, నువ్వేమనుకుంటున్నావు? నేనేదో ఇలా అనుకున్నాను కానీ నాకు ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ రావట్లేదు బావా అని అంటే, నా దగ్గర ఈ కథ ఉంది అని తను నాతో అంటే, ఐడియా అంటే బాగుంది, దీన్ని చేసుకున్నాం అని అనుకుని ఇద్దరం కలిసి వెళ్ళి కళ్యాణ్కి కథ చెప్తే, కళ్యాణ్ అది కత్తి. దానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో క్రియేట్ అయింది. అవును అసలు టైటిలే వివాదంలోకి వెళ్ళింది. దానికి ఏంటంటే యాక్చువల్గా దానికి చిన్న, మేము ఫస్ట్ అసలు అది ఉందని కానీ అట్లా మనకేం తెలీదు, మేము కత్తి అని అనుకున్నాము అందరం. ఓకే, అయితే ఆ తర్వాత ఇట్లా వేరే ఆయన ఇట్లా మంది మేము అనుకున్నాము, అది ఆయన ఏదో ప్రెస్ మీట్ అట్లా పెట్టే, అయ్యో ఇదేంటి ఇలా అయింది పాపం చాలా ఫీల్ అయ్యాడు తను కూడా. రాజా ఏంటి రాజా అంటే, మేము ఇద్దరం కళ్యాణ్ నేను రాజా అనుకుంటుంటాం, రాజా ఏంటి రాజా ఇలాగే జరిగింది అని, మనమే మార్చుకుందాంలే ఎందుకు వచ్చిందిలే అని అనేసుకున్నాం. యాక్చువల్గా మీకు పబ్లిసిటీకి ఉపయోగపడింది బాగా కదా. కరెక్ట్, అంటే మామూలుగా అవసరం లేదు, ఆయన కాంప్రమైజ్ అయినట్టున్నారుగా. అంటే ఎవరు ఏం అవ్వలేదు. అయితే ఏంటంటే వాళ్ళు అన్నది ఏంటంటే, కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టుకోండి అనేదో అని అంటే, సరే అప్పటికి కళ్యాణ్ గారు ఎవరితోనూ ఆయన పెద్ద దాసనారాయణరావు గారు గురువు గారు ఉంటే, ఆయన ఇట్లా పర్లేదమ్మా దానికే ఉంది, ఇప్పుడు కత్తి కాంతారు అవన్నీ ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి కదా, ఆల్రెడీ వచ్చినాయి కదా, దానికేం పెద్ద ఇబ్బంది ఏముంది, చేసుకోవచ్చమ్మా అని ఆయన కూడా పాజిటివ్గా అంటాం.
కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టాను. అవునవును. అసలు యాక్చువల్గా గుణశేఖర్ గారు ఉన్నప్పుడు మీకు ఎలా ఇచ్చారండి ఇది? అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అది? మీరు మీ దగ్గర అమౌంట్ కట్టించుకోరు. అంటే యాక్చువల్గా మేము కత్తి అని చేయించాం. అంతకుముందు వాళ్ళు ఏంటంటే కత్తి కాంతారా వచ్చింది, ఆయనది మేబీ కత్తి లాంటాడు అనుకుంటా బహుశా. అంటే ఇది కత్తి, ఓన్లీ కత్తి. ఓకే ఓకే. సో అలా మరి ఎలా నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఇవి సిమిలర్ వర్డ్ ఉండటం వల్ల చిన్న అది పట్టుకున్నారు. అప్పుడు మేము ఈ కళ్యాణ్ రామ్ కత్తి అని చెప్పినప్పుడు దెన్ యాక్సెప్టెడ్. ఇంత వివాదం జరగకుండా మీరు వెళ్ళి గుణశేఖర్ గారిని పలకరించలేదా? అంటే అసలు ఆ టైం లేదు. ఎందుకంటే మనం ఇలా వచ్చింది, మనం మార్చుకోవాలి అని అనుకున్నప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ ప్రెస్ మీట్ పెట్టడం, కొంచెం ఉంటారుగా ఇట్లా మనం మన తప్పు లేకుండా మనల్ని అనవసరంగా బ్లేమ్ చేశారని ఇట్లా ఉంటాయి. సో ఇక అందరం సైలెంట్ అయ్యి మనాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఆయనతో, గురువు గారితో, శ్రీ కళ్యాణ్ గారితో, ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదో మాట్లాడి ఇట్లా అలా కాదులే ఇలా చేసుకోండి అని చెప్పటం. ఓకే. సో వాళ్ళ గైడెన్స్ లో మేము. ఓకే, ఇది ఈ వివాదం పక్కన పెడితే అసలు మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అప్పటికి రెండు సినిమాలకు సంబంధించిన ఒక ఎఫెక్ట్ జరిగింది. బట్ ఇది కూడా మళ్ళీ మీకు ఆశించినంతగా ఒక రిజల్ట్ క్రియేట్ కాల. అంటే మాకు ఆ విషయంలో వచ్చేటప్పటికి, కత్తి విషయం వచ్చేటప్పటికి, అది మేము రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్వరూ మాకేమీ ఇబ్బంది లేదు. నేను ఆ సినిమాని అబోవ్ యావరేజ్ అనే ఫీలింగ్, నాకు అబోవ్ యావరేజ్ ఫీలింగ్. దగ్గరగా వెళ్ళకపోవటానికి రీజన్ ఏంటి అంటే సీజన్ బ్యాడ్ అనేది నా ఫీలింగ్. యాక్చువల్గా అప్పుడు అది రిలీజ్ చేసిన డేట్ సీజన్ బ్యాడ్. అది మాకు రావాల్సిన క్రెడిబిలిటీస్ కానీ, ఫైనాన్షియల్ థింగ్స్ కానీ, క్రెడిబిలిటీస్ కానీ, నాకు రావాల్సిన పేరు కానీ మేము గెయిన్ చేసాం. కళ్యాణ్ కూడా ఆర్టిస్ట్ గా చాలా మంచి పేరు వచ్చింది. సో ఆ సినిమా ఓకే అంటే హిట్ అయ్యేదేమో రైట్ ఆఫ్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే హీరో, డైరెక్టరు, సినిమా ఇట్లా అన్ని మార్క్స్ వేసుకుంటూ వెళ్తే అన్ని అప్ టు ద మార్క్ లోనే ఉన్నాయి. కానీ అంటే రిలీజ్ అయిన టైం అవుట్ ఉంటుంది. సో అది కూడా హెల్ప్ అవ్వాలి ఒక సినిమా హిట్ అవటానికి. ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ అయితే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది, సంక్రాంతికి వస్తే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది. సో అలాగా ఈ సినిమా ఏమైందంటే మాకు అప్పుడు ఒక చిన్న ఆఫ్ సీజన్ అని, నవంబర్ వచ్చేటప్పటికి ఆఫ్ సీజన్ లాగా ఉండేదన్నమాట సాధారణంగా. దాని వలన మాకు కొంచెం ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన సినిమా ఆగిందేమో అని అనిపించింది. కలెక్షన్స్ పరంగా కూడా ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేదు, నో డౌట్. హ్యాపీ అయినప్పటికి కూడా ఈ 4 years గ్యాప్ అది మిస్టరీ యాక్చువల్గా. నాకు ఎప్పుడు ఏంటంటే ఓకే ఫ్లాప్ అయిన సినిమా గ్యాప్ వచ్చిందంటే హ్యాపీ, ఓకే మనకేం పెద్ద రిగ్రెట్ అంటే అయింది కాబట్టి మనకి గ్యాప్ వచ్చిందిలే అనే ఫీలింగ్ ఉంటది. అదొకటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. కత్తి తర్వాత గ్యాప్ అంటే అందరూ మీరు చూడండి టీవీలో ఎప్పుడైనా సరే నాకు వచ్చేస్తాను కానీ ఒక 5-6 ఫోన్ కాల్స్ వస్తాయి ఆ సినిమా చూసి. టీవీలో వస్తే మా టీవీలో వస్తుంటది, లేకపోతే 5-6 ఫోన్ కాల్స్, ఒక 5-6 మంది చూసి రెస్పాండ్ అవుతున్నారు. సినిమా బాగుంది అనుకున్నంతగా ఎందుకు ఆడలేదు, అనుకున్నంతగా లేదు, ఎందుకు యావరేజ్ దగ్గర ఆగింది, బాగుందనే మాటలు అంటారు కొంచెం ఎక్కడో. సో అది చాలాసార్లు నేను ఫేస్ చేశాను. అది నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఆ సినిమా అలాంటి ఒక సినిమా తర్వాత అంటే పోనే నేను హిట్ కాదు, అబోవ్ యావరేజ్ సినిమా తర్వాత ఒక మంచి సినిమా పడాలి కదా. అయితే అన్నట్టు ఏంటంటే ఆ రెండేళ్ళు ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఒక ఇద్దరు హీరోల దగ్గర కథలు దగ్గరగా వచ్చి ఆల్మోస్ట్ మన రవితేజ గారిది కూడా ఆల్మోస్ట్ అయ్యింది. తనున్న చిన్నపాటి కమిట్మెంట్స్ వలన ఆగటం, ఇంకో హీరో దగ్గర ఇట్లా మిస్ అయింది యాక్చువల్గా. రవితేజ గారి పడాలి యాక్చువల్గా. ఈ కత్తి తర్వాత 1.5 years 2 years ఈ ట్రావెల్లో కథలు చేసుకోవటం అదే ఉంది. అప్పుడు దగ్గరికి వచ్చింది. ఆయన ఒక 4 movies ఉండటం వలన కొంచెం టైం పడుతుంది అబ్బాయి, కొంచెం తర్వాత చేద్దాంగా అని అంటాం. ఓకే పర్లేదు అంటే మనం ఎదురుగా ఉన్న సినిమాలు ఆపేసి చేయమనలేం కదా. సో ఆయన కమిట్మెంట్స్ ఆయనకుంటాయి. ఈ థింగ్స్ ఇలా అంటే ఆ చిన్న ఎక్కడో మనకి మేబీ దాన్ని లక్ అంటారేమో తెలీదు, అది లేదేమో. బట్ ఆ తర్వాత షేర్ జరగటం వలన షేర్ కంప్లీట్గా డిజాస్టర్ టాక్, క్లారిటీగా ఫ్లాప్స్. అదేంటంటే
ట్రావెలింగ్లో యాక్షన్ ఎంటర్టైనర్లా అనుకున్న సినిమా, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్లా అనుకున్న సినిమా గ్రాడ్యువల్గా కొంచెం కథ చేంజ్ చేసుకుంటూ వచ్చి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ సినిమా లాగా అవటం వలన అది ఫెయిల్ అయింది. అది ఆ మిస్టేక్ నాదే యాక్చువల్గా, షేర్ విషయం నాదే ఆ మిస్టేక్. ఎందుకంటే అంటే నేనేగా కర్త కర్మ క్రియ నేనే, సో ఆ క్రెడిట్స్ నేనే తీసుకుంటా డెఫినెట్గా. దానికి సంబంధించిన ఏదన్నా సరే గుడ్ బ్యాడ్ ఏదైనా నాదే అనమాట. అది ఫెయిల్ అవటం వలన నేను కొంచెం కంటిన్యూగా 3 సినిమాలు చేసాము. స్ట్రైకింగ్ సినిమా ఇవ్వలేకపోయాము. ఓకే పర్వాలేదనే సినిమా, స్ట్రైకింగ్ సినిమా చేయలేకపోయాము. కెరియర్ 4వ సినిమాది ఆల్మోస్ట్. కెరియర్ ఏంటి ఇలాగా. సో అక్కడ కొంచెం నేను ఆలోచన ఫంక్ అయ్యాను. అంటే మొండితనంగా దూసుకెళ్లే మనిషిని టక్మని అక్కడ ఆగింది. ఓకే ఓకే ఏంట్రా కెరియర్ ఇలా ఉంది, పక్కన ఉంటాయి కదా ఖచ్చితంగా. సో పెద్ద సినిమాలు ఇలా ఉంది ఏంట్రా. అందులో ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కడ నేను అంటే సినిమా వచ్చిందని ఒకలాగా, సినిమా వస్తే ఇంకోలాగా, బడ్జెట్ పెంచడం లేకపోతే ఇంకోటి ఇలా పిచ్చి అసలు నేనేం చేయను, ఇంకోలాగా బిహేవ్ చేయటం అట్లా అంటే రైటర్స్ ఏమి రైట్. సినిమా అంటే సినిమా, ఈ సినిమా ఇలాగే ఉంటుంది అనమాట. రైట్. సో అప్పుడు నేను దాన్ని ఆగే అనమాట. ఏంట్రా ఇలా జరుగుతుంది, ఇలా జరగకూడదు, 4 సినిమాలు అయిపోయినాయి, సో ఆగాలి మనం, ఆగి ఏదన్నా వేరేలాగా డిజైన్ చేయాలి, సో మనం ఎక్కడో వెనకబడిపోతున్నాము అనేది నాకు అనిపించింది. సో అనిపించిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే కైండ్ ఆఫ్ కథలు వేసుకోవటం, టక్మని కరోనా రావటం, కరోనా వచ్చింది. ఓకే. కరోనా రావటం వలన మొత్తం సినేరియా మారిపోయింది. సినేరియా మారిపోయిన తర్వాత అప్పుడు కరోనా తర్వాత వచ్చే కథలని ఇంకోలాంటి కథలు, ఇంకోలాంటి సెటప్. అప్పటికి మనం ఒక 2 స్టెప్స్ వెనకబడ్డాము. ఇది ఓపెన్లీ ఇప్పుడు ఎంత ఇదైనా సరే 2 స్టెప్ కొత్త వాళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు, వెనకబడ్డాము. అప్పుడు లేదు ఇట్లా కాదు, ఒక చిన్న సినిమా చేద్దాము అనుకుని మధురపూడి గ్రామం అని నేను అని ఒక సినిమా చేశాను. కంటెంట్ కంప్లీట్, అది కంటెంట్ ఓరియంటెడ్ సినిమా. అది ఫర్ ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ సినిమాకి నాకు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఓకే ఓకే. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సినిమా జరుగుతుంది, రన్నింగ్ లో ఉంది. వేరే ఒక కథ, అంటే ఈ న్యాచురల్ కొంచెం ఆర్గానిక్ గా డిజైన్, రెగ్యులర్ కమర్షియల్ 6 పాటలు 5 ఫైట్లు సినిమాలు కాకుండా ఇంకోలాగా డిజైన్ చేసుకుని మళ్ళీ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇయర్ టార్గెట్ చూడాలి.